కావాల్సినటువంటి పదార్థాలు: కాకరకాయలు, నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు, మెంతులు, జీలకర్ర, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, పల్లీలు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, కారం, తగినంత ఉప్పు, పసుపు, ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నది, మంచి నూనె. ఈ కొనాలు కట్ చేసుకొని దీన్ని 2 ముక్కలుగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీంట్లో ఉన్నటువంటి గుజ్జును తీసివేసి, గుజ్జు మొత్తం తీసివేసి ఒక పక్కన చిన్న కాటు పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని కాకరకాయలను కట్ చేసుకొని పెట్టుకోవాలి. చేసుకున్న కాకరకాయ ముక్కలను ఒక పాత్రలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని నీళ్ళు పోసుకొని హాఫ్ బాయిల్ చేసి పెట్టుకోవాలి. 10 నిమిషాల సేపు దీన్ని ఉడికించుకోవాలి. మసాలా కాకరకాయ కావాల్సినటువంటి పదార్థాలను ముందు మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు, అదేవిధంగా నువ్వులను కూడా వేసుకోవాలి. నెక్స్ట్ కొన్ని మెంతులను కూడా కలుపుకోవాలి. రుచికి చాలా మంచివి. దాని తర్వాత జీలకర్రను కూడా వేసుకోవాలి. జీలకర్ర మన శరీరానికి చాలా మంచి మేలు చేస్తుంది. దాల్చిన చెక్క, ఒక 10 లవంగాలను కూడా వేసుకోవాలి. కూడా రోస్ట్ చేసుకోవాలి. వాటిని ఒక చిన్న గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. వానిలో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మనము ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఎరుపు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకు మసాలా కాకరకాయ రుచి చాలా రుచికరంగా వస్తుంది. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ అయ్యి పచ్చి వాసన వెళ్ళిపోయిన తర్వాత ఒక స్పూన్ మంచి నూనె వేసుకోవాలి. మరి ఉల్లిపాయలు ఇప్పుడు మనకు దూరంగా వేగిపోయి చివరిగా మనకున్నటువంటి చింతపండును, అదేవిధంగా వెల్లుల్లి దెబ్బలను కూడా వేసుకొని ఇంకాసేపు మనము వీటిని వేగనిచ్చుకోవాలి. భోజనంలో వెల్లుల్లి దెబ్బలు వాడడం చాలా మంచిది. కాకరకాయలు కూడా ఉడికిపోయినాయి. మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఈ విధంగా ఉడికించినటువంటి కాకరకాయలను చల్లబడివ్వాలి. ఇంకా మనం చల్లారనిద్దాం. ఇప్పుడు ఉన్నటువంటి కొద్ది ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి మనము మిక్సీ జార్లో వేసుకొని ముద్దగా చేసుకుందాం. ఇందులోనే తగినంత ఉప్పు, ఒక స్పూన్ కారము, చిటికెడు పసుపు కూడా వేసుకొని దీన్ని మనము మిక్సీ జార్లో ముద్దలాగా తయారు చేసుకుందాం. ఇది కూడా మనం ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా మనం వేయించుకున్న ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ యొక్క పౌడర్లో వేసి మనము మిక్సీ జార్లో వేసి ముద్దగా చేసుకుందాం. దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాం. మిక్సీలో పట్టుకున్నటువంటి ఈ యొక్క మసాలా ముద్దను ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపెట్టుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసుకుందాన్ని ఈ కాకరకాయ ముక్కల్లో స్టఫ్ చేసి పెట్టుకోవాలి. ముక్కలన్నీ కూడా ఈ విధంగా మనము నిండుగా స్టఫ్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ప్రతి ముక్కలో కూడా మనము ఈ మసాలాని స్టఫ్ చేసి పెట్టుకోవాలి. ఇంకా బాగా పెట్టుకొని మనము స్టవ్ వెలిగించుకోవాలి. గిన్నె వేడైనాక తగినంత నూనెను పోసుకుంటాం. అంత పెట్టిన కాకరకాయలని మనము స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకటొకటిగా వేసుకొని మనము వీటిని
ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసినటువంటి కాకరకాయలను ఒక్కొక్కటిగా మెల్లిగా తిప్పుకోవాలి. ఎందుకంటే మనము గట్టిగా తిప్పినట్టయితే ఈ మసాలా అనేది అంతా బయటకు వచ్చేసి ఆయిల్ కూడా మనకు చూడడానికి కూడా బాగుంటుంది. అందుకే మనం చిన్నగా ఒక్కొక్కటి తిప్పుకుంటున్నాము. తిప్పుకున్నటువంటి కాకరకాయలను చక్కని బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనము తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. మిగతా ముక్కలన్నిటిని కూడా మనము ఈ విధంగా ఫ్రై చేసుకుందాం. మనము కాకరకాయలన్నీ కూడా ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా ముద్దలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వేసుకున్నటువంటి మసాలాలన్నీ కూడా బాగా మంచి ఎరుపు రంగు వచ్చే వరకు మనము కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే మనం కలుపుకోకుండా కింద ఇది అరగడానికి అవకాశం ఉంటుంది. ముందు ఫ్రై చేసుకున్నటువంటి ముక్కలు ఏవైతే ఉన్నాయో ఆ ముక్కల్ని మనము ఈ యొక్క మసాలాలో వేసుకొని మెల్లగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఈ విధంగా మనం కలుపుకుంటే మసాలా కాకరకాయ ఫ్రై ఎంతో రుచికరంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము రెడీ అయినటువంటి మసాలా కాకరకాయని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. కొరకు పల్లీలను కొంచెం కచ్చబెచ్చ దంచేసుకొని దీనిపైన వేసుకున్నాం. చివరిగా మరి కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకొని చూసినట్లయితే ఎంతో రుచికరమైనటువంటి మసాలా కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మరి మీరు కూడా తప్పక చేసుకొని తిని రుచి చూసి మాకు కామెంట్స్లో పెట్టండి. ఈ విధంగా రెడీ చేసినటువంటి కాకరకాయ ఫ్రైని ఎవరైతే మరి తినరో వారు కూడా చాలా ఇష్టంగా రుచిగా తింటారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.